మన దేశంలో విద్య, ఉద్యోగాలపై పోరాటాలు జరగాలి. ఇప్పుడు మనకు ఎలక్షన్ల సమయంలో, మిగతా సమయంలో మనకు ఉద్యోగాలు గానీ, చదువులు గానీ, కాలేజీలు కావాలి గానీ, స్కూళ్ళ బావుల కోసం గానీ, పోరాటాలు ఏదైనా అడిగే సమయాలొచ్చే వరకు ప్రజలు, యువకుల యొక్క మైండు ఈ పార్టీలు డైవర్ట్ చేస్తాయి. ఎంతసేపు ఏదన్నా కాలేజీల గురించి, చదువుల గురించి అడగనీకి వచ్చినప్పుడు మనకు అనేక రకాలుగా మనం డైవర్ట్ చేస్తారు. కులాలపైన, మతాల వైపు మనం మళ్ళిస్తారు. మన ఆలోచన ఎంతసేపు కులాలు, మతాల వైపే తిరగాలి. ఎకదకంటే కాషాయం జెండా, ఎకదకంటే గోవు, లేదా తుర్కోళ్ళు, లేదా క్రైస్తవులు, ఇంకా చైనా బార్డర్, పాక్ బార్డర్, ఈ లొల్లి, ఆ లొల్లి, ఈ గుడి, అది ఇదే జరుగుతుంది తప్ప, ఇప్పుడు ఇవన్నీ చేసే బదులు ఒక కుటుంబంలో ఒక ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. మనము దేశానికి ఎన్ని కాలేజీలు ఇచ్చినాం, ఎంత విద్యా స్కూళ్ళని ఇచ్చినాం, ఎన్ని పరీక్షలను ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేది ఇంపార్టెంట్. ఉద్యోగాలపై, చదువులపై పోరాటాలు జరుగుతాయి బయటి దేశాలలో. మన దేశంలో మాత్రము చదువుల కోసం, ఉద్యోగాల కోసం పోరాటాలు జరిగిన సందర్భాలే తక్కువ. ఒకవేళ అట్లా పోరాటం చేసే పరిస్థితి వస్తే ఆ యువకుల యొక్క మైండ్ కులం వైపు, మతం వైపు, ఇక రకరకాలుగా మత పిచ్చి, కుల పిచ్చి వైపు మళ్ళీ పార్టీలు, అధికారాలు మనం చూసాం. మొట్టమొదటిసారిగా ఒక పరీక్షల కోసం పేపర్ లీక్‌గా అవ్వడం వల్ల మరి ఒక పెద్ద ఉప్పెనలాగా జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేస్తూ పేపర్ లీక్ వల్ల ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని పెద్ద మన అమెరికాలోనో, బ్రిటన్‌లోనో, ఇంగ్లాండ్‌లోనో ఎక్కడో చూస్తాం. వీధుల వెంబడి వేలాది మంది జనాలు వచ్చి నిరసనలు చేపిస్తుంటారు. అమెరికాలో కూడా చూస్తుంటాం. మొట్టమొదటిసారిగా ఇండియాలో పేపర్ల పరీక్షల లీక్ కోసము యువకులందరూ వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలియజేస్తుంటే దేశమంతా ఆశ్చర్య పొందుతుంది. అసలు యువకులంతా విద్య కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం, పేపర్ లీకేజీల కోసం ఇవన్నీ పోరాటాలు చేసిన సందర్భము సీజేపీ కాక్రోచ్ పార్టీ మనకు ముందుంచింది. మనం కూడా ఆ వైపు ఆలోచించాలి. ఒక ఊర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ తప్ప ఎంత మత పిచ్చి, ఎంత కుల పిచ్చి ఉన్నది కాదు. కుల పిచ్చి కులం ఉన్నోళ్ళే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అవుతున్నారు తప్ప ఒక చదువుకున్నోడు, విజ్ఞానవంతుని మనము గెలిపించలేము రాజకీయంలో. అందుకే ఇక మనం కూడా వీధుల లోపలికి వచ్చి నిరసనలు చేసి బయటి దేశాలకు ఉద్యమాలు విద్య కోసం, వైద్యం కోసం చేపట్టాలని